Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ya, hoy. Un eloto. ఈ కేసును క్లోజ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ వాదనలు వినిపించిన గవర్నర్ తరపు న్యాయవాది తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని, కేవలం 2 బిల్లులకు మాత్రం అదనపు సమాచారం కావాలని గవర్నర్ కోరారని కోర్టుకు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టడం సరికాదని ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును డిస్పోజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఎలా వ్యవహరించాలో ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ దృష్టిలో ఉంచుకొని పెండింగ్ బిల్లులపై గవర్నర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఏదైతే గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది, ఈ గ్యాప్ కు సంబంధించి కోర్టులకు కూడా వెళ్లడం జరిగింది. ఈ రోజు కోర్టులు తగు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య
ఉన్నటువంటి తలెత్తిన విభేదాలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. సుప్రీంకోర్టులో ఈ అంశం కొంత చర్చకు దారితీసింది. ఈ సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో గవర్నర్ల పనితీరు, గవర్నర్ల వ్యవస్థ, గవర్నర్లు ఏ రకంగా ఉండాలనే విషయంలో కోర్టు మరోసారి కొంత కీలక వ్యాఖ్యలు చేసిగా మనం భావించవచ్చు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై 9 బిల్లులను కొంతకాలంగా పెండింగ్ లో పెట్టారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉత్తర్వులు ప్రత్యుత్తరాలు జరిపినప్పటికీ గవర్నర్ సరైన స్పందన రాకపోవడంతో చివరకు సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలోనే కొన్ని బిల్లులను 3 బిల్లులను ఆమోదించినటువంటి గవర్నరు మరో 2 రాష్ట్రపతికి పంపించారు. 2 బిల్లులను తిరస్కరిస్తూ 2 బిల్లుల మీద కొంత సమాచారం కావాలి, మరికొంత సమాచారం కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీనిపైన ఇది ఒక పైపు కొనసాగుతుండగా సుప్రీంకోర్టులో ఈరోజు గవర్నర్ పెండింగ్ బిల్లుల అంశం చర్చకు వచ్చింది. ఈ చర్చకు వచ్చిన నేపథ్యంలో వాదనలు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ గవర్నర్ల వ్యవస్థను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొంత వ్యాఖ్యలు చేసిందని చెప్పచ్చు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన గవర్నర్లు అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి చట్టసభలకు ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులను కూడా విశ్వాసం తీసుకోవట్లన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకెళ్ళింది. అయితే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అంటే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్న కోణంలో కొంత వాదన వినిపిస్తుంది. దీనిపై ఏమాత్రం స్పందించని సుప్రీంకోర్టు గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆదేశిస్తూ రాజ్యాంగంలోని గవర్నర్ సంబంధించిన ఆర్టికల్స్ విషయంలో కొంత స్పష్టత ఉండాలి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరింది. తర్వాత పెండింగ్ బిల్లులు సంబంధించిన అంశం మీద వీలైన తొందరగా చర్యలు తీసుకొని వీలైన తొందరగా వాటి విషయంలో ప్రభుత్వానికి స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశిస్తున్న సుప్రీంకోర్టు ఈ కోర్టును ఈ కేసును మొత్తం కొట్టేస్తున్నట్టుగా ప్రకటించి ఈరోజు తీర్పు ముగిసినట్టుగా కోర్టు పేర్కొంది. మొత్తంగా చూస్తుంటే కొంతకాలంగా గవర్నరు సీఎం కేసీఆర్ మధ్య తలెత్తినటువంటి విభేదాలు చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ కొంత చర్చకు దారితీసిన కొంత ముగింపు పలికిందని చెప్పొచ్చు శిరీష. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.